పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా పని వేళలు మార్చాలని, పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కమిషనర్ అరుణాశ్రీ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని కార్మిక సంఘాలు, జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఇటీవల వడదెబ్బతో మరణించిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా పోరాటం నష్టపరిహారం చెల్లించాలి. మల్లమ్మ కుటుంబానికి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం ఐక్యత, కార్మికుల ఐక్యత ఎంతవరకు, మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు మేము ట్రాలీలో పోతున్నాం. ఎండాకాలం బాగా ఎండలు పడుతున్నాయి. ట్రాలీలో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం. పెద్ద కాలువలు కూడా దించిపిస్తారు, కాలువలు కూడా తీస్తున్నాం. మాకు వాటర్ నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేవు, సల్ల ప్యాకెట్లు లేవు, ఏమి లేవు. మాకు సేఫ్టీ ఏం లేవు. మల్లమ్మకి హాజరుపడి డ్యూటీకి పోయింది. డ్యూటీకి పోయిన తర్వాత మళ్ళీ అవుట్కి రాలేదు. ఆమె సరే పెద్ద మనిషి కదా, అవుట్ లేదనుకున్నది, పోయింది. ఆమె ఏమైందో అన్నది కూడా మాకు తెలియదు. అయితే ఈ మేడం వచ్చిన కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యూనియన్ నాయకులను కూడా దగ్గరికి రానిస్తలేదు. ఆమె ఏం మాట్లాడిస్తలేదు. మాకు ఏమి ఇబ్బంది అయినా కానీ మేము వాళ్ళకి చెప్పుకొని వాళ్ళని తీసుకొచ్చేది. గత సంవత్సరంలలో 20 సంవత్సరాల క్రితం వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఏదో ఇబ్బంది చెప్పుకునేది. ఆ ఇబ్బంది కూడా మాకు చెప్పనిస్తలేదు. పని చేస్తలేరు అంటారు. పని ఎందుకు చేస్తలేము? పని చేయండి, పని ఎట్లా అవుతుంది? మేయర్ గారు అంత వాడ తిరిగి మేయర్ గారు చూసుకుంటారు. మేయర్ గారు చూసినప్పుడు కమిషనర్ చూడాలి కదా. ఇంత ఏసీ కార్లలో ఉండి, ఏసీలో ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. 12 గంటలకు ఇదివరకు మేము ఒక్క పూట మాట్లాడినప్పుడు 4 గంటలకు ఇది వచ్చి 11 గంటలకు 10 గంటలకు పోయేది. ఇప్పుడు 12, 1 అవుతుంది. ఆ 1కి పోయేటానికి ఇంటికి పోతున్నారా, మధ్యలో ఏదైనా దర్శిరా అనేది కూడా తెలియదు. మా కుటుంబ సభ్యులు ఎతుకులాడుకొని మరి ఎక్కడ ఉన్నారు ఏంటిదని వాళ్ళు చూసుకొని కంప్లైంట్ ఇచ్చేదాకా ఏది తెలియదు. యూనియన్ నాయకులు ఇదివరకు ఉన్నది, వాళ్ళని దగ్గరికి రాణిస్తలేరు కానీ వాళ్ళు కూడా దూరం ఉంటారు. ఎందుకంటే మేము భయపడేది ఏంటంటే మమ్మల్ని మా వాళ్ళు ఎందుకు భయపడతారంటే తీసేస్తారో ఏమో. మేడం దగ్గరికి వస్తే ఎవరు ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళని తీసేస్తారంట. మరి ఎంతమందిని తీసేస్తారో ఇప్పటికైనా తెగించి మేము సమ్మెలకు ముందు పోతాం, తీసేయమని. ప్రతి ఒక్క వెహికల్తో పంపించేది వర్కర్లకి ఇవ్వని. అవుట్ అనేది పెట్టకపోయేది. ఓన్లీ ఎండాకాలం వారికి. ఈరోజు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పనిని, రేపు చేసినా మేమే చేస్తాను ఈ చెత్త పని వేరే వాళ్ళ చెవిలో చేర్చలేదు. ఉరిన పని మేమే చేస్తాను. కానీ ఎంత ఇబ్బందులకు గురి చేస్తారంటే మమ్మల్ని ఒక అంటే చెప్పొద్దు, అసలు ఘోరంగా చూస్తారు మమ్మల్ని. ఎంత చేసినా చేయలేదు అనేది పదమే తప్ప చేస్తానమని ఒక్క రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. మొన్న మేయర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్పిండు, వర్కర్లు పని చేస్తలేరు అన్నారు కదా, వర్కర్లు బరాబర్ పని చేస్తారని మేయర్ గారు అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి వచ్చిన మేడం గారు మాత్రం ఏ రోజు పని చేస్తానమని మాట్లాడలేదు. వర్కర్లుగా మీరు రమ్మంటారు కానీ ఆడికి వచ్చినాక మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు. దయచేసి ఈ మల్లమ్మ చావు కారణంతో కూడా మాకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్క వెహికల్ కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీన వడదెబ్బతో మృతి చెందినటువంటి గాజనవేణి మల్లమ్మ చనిపోవడం జరిగింది. తన మరణానికి ప్రధానమైనటువంటి కారణమా కానీ బాధ్యత వహించాల్సింది కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారే అని చెప్పేసి సిఐటియుగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు అంటే కార్మికుల మీద ఉక్కుపాదం మోపి పని వేళలు అనేది లేకుండా 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతను మరిచి ఈరోజు గొడ్డుల్లాగా పనిచేయించేటువంటి పరిస్థితులలోనే ఈరోజు మల్లమ్మ వడదెబ్బతో చనిపోయింది. మరి మస్టర్ వేసుకునేటప్పుడేమో మల్లమ్మది మస్టర్ వేసుకున్నారు. మరి అవుట్ పడేటప్పుడు మాత్రం మల్లమ్మ ఎక్కడికి పోయింది, ఎక్కడ ఉంది అనేటువంటి సోయి లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాయి. ఆమె సృహ తప్పి పడిపోయి 21వ తారీఖున మధ్యాహ్నం కూడా సృహ తప్పి పడిపోతే 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు శవమై తేలింది అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ మా అమ్మ కనబడతలేదు, డ్యూటీకి వచ్చింది, ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పేసి మా అమ్మని ఎతికి పెట్టండి అని చెప్పేసి కుటుంబ సభ్యులతో పాటు వీళ్ళకి చెప్తే
కనీసం పట్టించుకున్నటువంటి పాపన పోయిన పరిస్థితి లేదు. అంటే నువ్వు బతికున్నప్పుడేమో మున్సిపల్లో పనిచేయి, నువ్వు చచ్చిపోతే మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతులలో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వివరిస్తున్నారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ